ప్రభు పరిశుద్ధ నామమున మీకు అందరికి వందనాలు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన పరిచర్యలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏంటి ఈ పరుగు? పౌలు చెప్పే ఈ పరుగు ఏంటి? మనం తరచుగా వాక్యం వింటున్నప్పుడు తరచుగా మనం వినే మాట ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి అని చెప్పుకుంటా ఉంటాం. తరచుగా వినే ఈ మాట యొక్క అర్థం ఏంటి? ఈ విశ్వాసం అనే మాట యొక్క అర్థం ఏంటి? క్రైస్తవులు ఏదో చాలా నార్మల్గా, అంటే చాలా కామన్గా వాడే ఒక మాట ఇది. విశ్వాసం అనే మాట క్రైస్తవులు చాలా ఫ్రీక్వెంట్గా, చాలా నార్మల్గా వాడే ఒక మాట ఇది. ఈ మాట ఏమర్థమైంది మన జీవితంలో? మనం ఏం అర్థం చేసుకున్నాం? ఈ మాటని మనం ఏం అర్థం చేసుకున్నాం? సో వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది కదా, 11వ అధ్యాయంలో, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే దేన్నైతే నిరీక్షిస్తుంటామో దాని యొక్క రియాలిటీ ఫెయిత్ అనేది. దేని గురించి ఎదురు చూస్తుంటాము? అప్పుడు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూస్తే ఆరోగ్యం అనేది, అంటే ఎదురు చూచుటలో ఉన్న ఆరోగ్యమే విశ్వాసం. అంటే నీకు ఇంకా నీ యొక్క శరీరంలోనికి ఇంకా ఆరోగ్యాన్ని చూడలేదు. నీ యొక్క ఆరోగ్యాన్ని నీ శరీరంలో చూడలేదు. అయినా సరే నువ్వు అంటే రాబోయే దాని యొక్క నిజస్వరూపం, అంటే నీ యొక్క శరీరంలోనికి రాబోయే స్వస్థత యొక్క రియాలిటీ నీ శరీరంలో ఇంకా అనారోగ్యం ఉంది, కానీ నీ యొక్క నమ్మకం ఏంటి? నేను స్వస్థపరచబడ్డాను, నా దేవుడు నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడు అని. ఇంతకీ స్వస్థత ఎక్కడుంది? ఆయనలో ఉంది, ఆయన పొందిన గాయంలో ఉంది, ఆ మాటలో ఉంది, ఆ మాట యందుంచిన విశ్వాసములో ఉంది. నీ విశ్వాసము ఆయనలో ఉన్న స్వస్థతని తెచ్చేసుకుంటుంది అన్నమాట. ఒక స్పూన్ లాంటిది. ఇప్పుడు ఒక మంచి డిష్ తయారు చేసిన తర్వాత ఆ యొక్క గిన్నెలో నుండి నీ ప్లేట్లోనికి దాన్ని వడ్డించుకోవాలంటే ఏం కావాలి? ఒక స్పూన్ కావాలి. ఇది కాదు కానీ బీరువాలో ఉన్న డబ్బులు తీసుకోవాలంటే ఏం కావాలి మనకి? ఒక తాళం కావాలి, ఒక తాళం చెవి కావాలి. అంటే అక్కడ ఉన్న సమృద్ధిని నువ్వు తెచ్చుకోవాలంటే నీ కనెక్షన్ ఫెయిత్ అనమాట. విశ్వాసంతో తెచ్చుకోవచ్చు. విశ్వాసం అంటే మన క్రైస్తవులకు ఏమర్థమైందంటే బాగా అడుక్కోవడం అనేది అర్థమైంది. బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను, బాగా అడుక్కుంటున్నాను, రాత్రి అంతా అడుక్కున్నాను, 24 గంటలు అడుక్కున్నాను అని చెప్పుకుంటారు అన్నమాట. విశ్వాసం అంటే అడుక్కునేది కాదు. విశ్వాసం అంటే నమ్మేది, ఉన్నదని నమ్మేది. యేసుక్రీస్తులో నీ కొరకు అది ఉంది అని నమ్మేది అనమాట. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పాలంట? ఆయన ఉన్నాడనియో, ఆయన మనం అడిగిన దానికి సమాధానం అనుగ్రహించేవాడనియో మనం నమ్మాలన్నమాట. ఇలా నమ్మాము, ఆయన దగ్గరికి వెళ్ళాము, ప్రార్థనకు వెళ్ళాము. మన ప్రార్థన ఏమై ఉంటుంది అప్పుడు? మళ్ళీ అడుక్కునే ప్రార్థన ఉంటుందా? అయ్యా ఏదైనా అయ్యా అని అంటామా? ఏమంటాం? మన నమ్మకాన్ని వ్యక్తం చేస్తాం ఆయన దగ్గర. ప్రభా, మీ ప్రియమైన కుమారుని యొక్క బలియాగంలో నాకు స్వస్థతని సిద్ధపరిచావు. మీరు నా కొరకు ఇచ్చిన స్వస్థత కొరకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నేను నమ్ముతున్నానయ్యా, నేను పొందుకుంటున్నాను, ఆ స్వస్థతను నేను పొందుకుంటున్నాను. నాకు ఆ స్వస్థతను అనుగ్రహించినందుకు నీకు వందనాలు అని చెప్తావు అన్నమాట.
మరి నీ శరీరం ఇంకా రాలేదని చెప్తుంది. నీ శరీరం చెప్పేది అబద్ధం. నీ శరీరానికి ఉన్న నొప్పి అని చెబుతుండొచ్చు, కానీ అంతకంటే నిజం, వాస్తవం ఏంటంటే ఆయన పొందిన గాయంలో స్వస్థత ఉంది అనేది వాస్తవం అన్నమాట. అది నీ శరీరానికంటే ముందుగా నీ ఆలోచనలలో, నీ హృదయంలో ఆ మాట అర్థం కావాలి, అది నమ్మాలి. అంటే నువ్వు డిసైడ్ చేస్తే నీ శరీరం నమ్ముతుంది. మనం ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి మన శరీరం నమ్మదు. చాలా మంది ఏమంటారు అంటే అట్టెట్టొచ్చుద్ది విచిత్రంగా, ప్రార్థన చేయగానే అయిపోద్దా అని అంటారు అన్నమాట. ఏదో మనం చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఇప్పుడు ఎండ కొడితే వేడి చేస్తే సన్ స్ట్రోక్ కొట్టింది అనుకో, తడి బట్టలు వీటి తుడిస్తే ఏముంటుంది? లోకంలో ఉన్నదే ఉంటుంది, కొంచెం తగ్గినట్టు పెరిగినట్టు ఉంటుంది. కానీ వాస్తవం ఏంటి? విశ్వాసులకు తగినది ఏంటి చెప్పండి? పట్టుకొని నీ నమ్మకాన్ని వ్యక్తం చేయటమే. అప్పుడు నీ శరీరము దానికి రెస్పాండ్ అవుతుంది. అవ్వకపోతే ఓ రోజు ఫుడ్ పెట్టడం మానేసేయండి శరీరానికి. నువ్వు చెప్పిన మాటని వినట్లేదు కాబట్టి నీ శరీరానికి ఒకరోజు ఫుడ్ పెట్టడం మానేసేయండి, తిండి పెట్టకండి. ఫాస్టింగ్ పెడితే ఏమైందంటే శరీరం బాగా దారికి వచ్చింది. బాగా ఆకలేసినప్పుడల్లా తిని మంపు బాగా ఎక్కించుకొని ఆవలింతలకు అప్పచెప్పుకొని అలసత్వానికి అప్పచెప్పుకొని శరీరానికి బాగా నిద్రను అలవాటు చేసి మంచిగా మస్తుగా శరీరానికి సుఖాన్ని అలవాటు చేసి దేవుడు చెప్పే మాటని వినమంటే ఏం వింటది చెప్పండి? శరీరానికి ఎలా చెప్పాలంటే ఒక పూట తిండి ఆఫ్ చేసి చెబితే దానికి బాగా అర్థమవుతుంది. మనం తిండి దేనికి మానేస్తాం చెప్పండి? అరక్కపోతే మానేస్తాం. ఒక పూట తిండి పెట్టకపోతే లంకనం చేస్తే మొత్తం లంకనమే పరమ వైద్యం అంటారు. లంకనం అంటే ఉపవాసం అనమాట. ఒక పూట తిండి పెట్టకపోతే సుస్తు మంచిగా అవుతుంది అన్నమాట. శరీరం సుధరాయిస్తుంది, మంచిగా అవుతుంది. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే శరీరం ఏమని చెప్తుంది అంటే బాగా తిను తాగు అంటుంటుంది. మనం తిను తాగు అనే దానికంటే ముందు దేవుని వాక్యం విను 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 అని చెప్పాలన్నమాట శరీరానికి. అబ్బా ఇప్పుడు ఎక్కడలే, నాకు బాగా అలసిపోయాను, ఇప్పుడు ఎక్కడలే, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఎక్కడలే, నాకు చాలా పని ఉంది, ఇప్పుడు ఎక్కడలే, నాకు కుదరట్లేదు, ఇప్పుడు ఎక్కడలే అని నీ శరీరం చెప్తా ఉంటుంది అన్నమాట. కానీ నువ్వేం చెప్పాలి? నీ శరీరానికి మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. నా శరీరమా, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. నా ప్రాణమా, నా అంతరంగంలోని సమస్తమా అని చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోవద్దు. నీ దేవుడు నీ కొరకు చేసిన బలియాగాన్ని మర్చిపోవద్దు. ఆయన పొందిన గాయంలో నీకు స్వస్థతాన్ని మర్చిపోవద్దు అని చెప్పాలన్నమాట శరీరానికి, అని నేర్పించాలి. పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఏంటి పోరాటం? ఏంటి పోరాటం? ఈ పోరాటం ఏంటి? ఒకదాని వెనకాల ఒక పోరాటం, సమస్య వెనకాల సమస్య. కానీ దేవుడు ఏమిచ్చాడంటే సమస్యతోటి పోరాడటానికి నీకు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని పట్టుకుని సమస్యపై యుద్ధం ప్రకటించాలి. సమస్య మీద యుద్ధం ప్రకటించాలి. మనం ఏం చేస్తామంటే సమస్యకు అప్పగించుకుంటాం. అప్పుడు సమస్య ఏం చేస్తుంది అంటే సమస్య మనల్ని ఏలుతుంది అన్నమాట, మనల్ని ఏడిపిస్తుంది, మనల్ని బాధిస్తుంది, మనల్ని దుఃఖానికి గురి చేస్తుంది, మనల్ని ఆందోళనకి గురి చేస్తుంది, మనకి నిరీక్షణ లేకుండా చేస్తుంది. నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే, నిన్ను నీవు వాక్యానికి అప్పగించుకుంటే, వాక్యానికి అప్పగించుకున్నప్పుడు అంటే నువ్వు వాక్యానికి అప్పగించుకుంటున్నావు అని అంటే అర్థం ఏంటంటే వాక్యము నిన్ను పరిపాలన చేయాలి. వాక్యమునకు నీవుగా లోబడాలి. వాలంటీర్గా నీవుగా హంబుల్డ్గా వాక్యానికి నీవుగా లోబడాలి. ఇది పోరాటం అంటే.
ఇది పోరాటం. పోరాటం. ఈ పోరాటంలో మనం ముందుకు వెళ్తా ఉండాలి. ప్రతి సమస్య వెనకాల సమస్య ఉంటుంది. ఈ పోరాటంలో నువ్వు వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. నీకున్న సమస్యలను అధిగమించడానికి వాక్యం పట్టుకొని ముందుకు వెళ్ళాలి. తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ తలనొప్పి విషయంలో నీకు దేవుని వాక్యం విషయంలో నమ్మకం లేనప్పుడు, నీకు పెద్ద పెద్దవి నీ జీవితంలో జరిగినప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలని నీకు ఎలా అలవాటు అవుతుంది కదా? ఈరోజు తలనొప్పికి దేవుని వాక్యం అలవాటు అయిపోతే రేపు గోరు చుట్టుకి అలవాటు అయిపోద్ది, రేపు కడుపు నొప్పికి అలవాటు అయిపోద్ది, అటు తర్వాత క్యాన్సర్కి అలవాటు అయిపోద్ది, అటు తర్వాత ఎయిడ్స్కి అలవాటు అయిపోద్ది. నువ్వు ట్యూన్ అయిపోతావు అనమాట. అప్పుడు నీకే కాదు అనేకులకు పరిచర్య చేయగలుగుతావు. చిన్న చిన్న వాటికి ఏదో మనకు తెలిసిన వైద్యం చేసేసుకొని పెద్ద పెద్దవి వచ్చినప్పుడు ఏం చేయలేకపోయినప్పుడు అప్పుడు దేవుని వైపు చూడటం కాదు. అప్పుడు మనం ఏదో యుద్ధం వచ్చినప్పుడు కత్తి కోసం పరిగెత్తినట్టు కాదు. పోరాడాలి. ప్రతిదినం ఒక పోరాటం ఉంది. ప్రతిదినం ఒక పోరాటం ఉంది. ఎలా పోరాడుతావు నీ జీవితంలో? ఎలా పోరాడుతావు? వాక్యమే అర్థం కాలేదు, వాక్యం ఇంకా సరిగా అవగాహన చేసుకోలేదు, వాక్యానికి సరిగా సమయాన్ని ఇచ్చుకోలేదు, వాక్యం దొరికే చోటుకి వెళ్ళాం, వాక్యం వినే ప్లాన్ చేసుకోం. ఏదో అవకాశం దొరుకుతుంది కాబట్టి కూర్చొని వాక్యం వింటున్నాం. ఇంకెలాగా ప్లాన్ చేసుకోగలుగుతాం చెప్పండి? ఎలాగా వినగలుగుతాం? మన జీవితంలో ఎన్నో వాటిని మనకు కావాలనుకున్నప్పుడు, ఇది మేలు అన్నప్పుడు దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, ఎంత మందిని వెతుక్కుంటాం, ఎన్ని సలహాలు తీసుకుంటాం, ఎంతమంది యొక్క ఉచిత సలహాలని వింటా ఉంటాం కదా? మనమేమి అంటే లోకంలో ఏం అజాగ్రత్తగా ఏమి ఉండట్లేదు చాలా విషయాల్లో, కానీ శ్రేష్టమైన దాని విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మొదట దేన్ని వెతకాలో అది వెతికేదే ఇంతవరకు అర్థం కాలేదు. ఇంకా వెతికేది ఎప్పుడు? అది దొరికేది ఎప్పుడు? దాన్ని అనుభవించేది ఎప్పుడు? యెహోవా దొరుకు కాలముననే ఆయన్ని వెతుకుడి అని. ఎప్పుడు సమయాన్ని మనం దేవునికి అప్పగించుకుంటున్నాం? ఎప్పుడు మనముగా ఆయనకి సరెండర్ అవుతున్నాం? పౌలు చెప్తా ఉన్నాడు, మంచి పోరాటం పోరాడం. ఏంటంటే ఆ పోరాటం? నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంది. తన జీవితంలో ప్రతి కోణంలోనికి వాక్యాన్ని తీసుకొని పోయాడు. ప్రతి కోణంలోనికి, ప్రతి ఏరియాలోనికి వాక్యాన్ని తీసుకొని పోయాడు. వాక్యంతో పోరాటం చేశాడు. వాక్యంతో పోరాటం చేశాడు, జయించాడు. అందుకే చెప్తున్నాడు, నా పరుగు కడముట్టించాను. నేను ఇంకా గెలవడానికి, ఇంకా పరిగెత్తడానికి ఇంకేం లేదు. మొత్తం ట్రాక్ అంతా పరిగెత్తేసాను, ఇంక అయిపోయింది. ఎంత మంచి సాక్ష్యం కదా! ఏమన్నా ఉన్నాయా మన జీవితంలో సాక్ష్యాలు? ప్రభువా, నువ్వు ఇచ్చిన విశ్వాసాన్ని నేను పట్టుకున్నాను, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకున్నాను, నువ్వు పంపిన మాటను నేను పట్టుకున్నాను, ఆ మాట నా జీవితంలోనికి గొప్ప మేలును తీసుకొని వచ్చింది అని చెప్పగలమా? చెప్పాలి.